6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000033390. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 6వ తారీఖు లగాయితూ అక్టోబర్ 12వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు గురువు వక్రగతిలో ఆయన సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. కుజుడు మిథున రాశి యందు, అలాగే కన్యా రాశి యందు రవికేతువులు, తులారాశి యందు శుక్రబుధులు, మరి ముఖ్యంగా తులలగాయితూ మకరం కుంభరాశుల వరకు చంద్రుని యొక్క సంచారము, కుంభమందు వక్రించిన శనేశ్వరుడు, మీనరాశిలో రాహు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుని, వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు గురువు వక్రగతిలో సంచారం చేస్తూ ఉండడం, భృగు షట్కము అనేటువంటి స్థితి, అలాగే శనేశ్వరుడు దశమ భావమందు వక్రించి ఉన్నటువంటి స్థితిగతుల వల్ల ఈ వారంలో ఎక్కువ పని ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నారో వారందరూ కూడా ఎక్కువ భాగము ఈ వారంలో పని వేళల్లో నిమగ్నమై కొంత ఎక్కువగా శ్రమ పడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక కొంత శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలకి లోనై ప్రయాణాలు కొంత అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. లాభస్థానమందు రాహువు పొందినటువంటి స్థితి వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలలో సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పలానా కార్యక్రమం చేయడానికి డబ్బు కావాలనో, లేదా పలానా వస్తువుని, వాహనాలని, వస్త్రాలని, ఆభరణాలని కొనుగోలు చేయడానికి ఏదైనా డబ్బు అవసరమైతే సకాలంలో ఆ ధనం అనేటువంటిది అటు మిత్రుల వల్ల కానీ, లేదా మరి ఏ ఇతరత్ర ఈ సోర్సెస్ వల్ల కొంత ఆ డబ్బు మీ చేతికి సకాలంలో అందడానికి అవకాశం ఉన్నప్పటికీ కొంత రుణభారాన్ని కూడా మోయవలసి వస్తుంది. అలాగే 2వ స్థానమందు కుజగ్రహం యొక్క సంచారం, పంచమంలో రవిగ్రహం యొక్క సంచారం కొంత బుద్ధి చాంచల్యాన్ని కలగజేస్తుంది. కొంత ఇతరుల మాట మీద డిపెండ్ అయి ముందుకు వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులకి ఈ వారం గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఎంతసేపు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. చెప్పుడు మాటలు వినకుండా మీ స్వశక్తి, సొంత తెలివితేటలు, సొంత బుద్ధి లేదా గురువుల యొక్క బుద్ధిని అనుసరించి ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి కొద్దిగా చిన్నపాటి శారీరక శ్రమ కనబడుతూ ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. కొంత ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి, అలాగే స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు సైతం ఈ వారం తెలియడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. స్త్రీలకి కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, ముఖ్యంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ, కనకధారా స్తోత్రాన్ని కానీ ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు.